కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా పదిలంగా ఉంటే చాలు మరి చూసి మురుసుడేలా అడుక్కుంటే అరరరరే అడుక్కుంటే అద్దా చేరు సార ప్రమీలో మరి కాదనుకొని కింద వయ్య కాదు ప్రమీల పాట అన్న నాతోనే వాడిస్తాను ఆయన ఛానల్ కూడా మనతోనే వాడించింది. ఏం చేయాలో చెప్పు, మంది ఛానల్ అమ్మేసుకొని కూడా మనతోటే వాడిస్తాను. కానీ ఉషాకర్ మోసం చేసిన ఇండస్ట్రీలు ఎవరు బాగలేదు. పాడినంత సేపు పాడుకుంటున్నారు. పాడేటప్పుడు అక్క 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 పాట ఇట్టయిందంటే అక్క ఎవడో తమ్ముడు ఎవడో. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే బానా, ఎన్నాళ్ళు దాచుంటావే పైన, చుట్టంలో వస్తాడే వెళ్ళిపోతాడే అస్తంగా నాతోనే నిత్యంగుంటానంటే చెయ్యాన తీరా తీసుకోనా. దేవుడా ఎందుకు ఈ ఆడి జన్మ అనిపిస్తుంది. ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. చెయ్యని చాకిరి లేదు, చెయ్యని పని లేదు, నా జీవితంకి రెస్ట్ అనేది ఇప్పుడు పాట తగ్గించింది. గొడ్డు కష్టం చేసిన గుడి చాకరీ చేసిన అసలు అమ్మ నాయన లేరు. ఎవరికి చెప్పినా ఆ దేవునికే చెప్తా, దేవుడే వింటాడు నా బాధ. కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు శాంతిని వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గాన కోకిలా ఉంది. ఫోక్ అంటేనే గుర్తొచ్చేది కెమెరా పట్టినోడే సీమ దసరసినోడని తన కెరియర్ ని స్టార్ట్ చేసిన మన ఉషక్క మనతోని ఉన్నారు. ఫోక్ సింగర్. తను పాడిన ఏ పాటైనా బిలియన్సే, ఏ పాట పాడినా మిలియన్స్, ఏ పాట పాడే లక్షలే. మళ్ళీ అంత చక్కటి గొంతుతో పాటలు పాడిస్తే మన అందరినీ అల్లరి చేస్తున్న ఇలా ఉషక్క మనతో స్టూడియోలో ఉంది. అండ్ రీసెంట్లీ చూస్తే కూడా అప్పటి కెమెరా పట్టిన నుంచి ఇవాళ ప్రమీల వరకు చాలా సక్సెస్ సాంగ్స్ ని ఇస్తున్నారు. అండ్ ఇలా మన స్టూడియోలో ఉన్నారు. ప్రమీల సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు ఉషక్కని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? ఏ పాట పాడితేనే జోషా? నెమ్మదిగా బాగున్నాను అంటున్నావు. పాడేటప్పుడు ఫీల్ వేరే ఉంటది కదా ఉట్టి కూర్చున్నప్పుడు. ఎలా ఫీల్ అవుతున్నా అంటే కెమెరా పట్టిన సీమ అసలు సిన్న నుంచి ఇప్పటిదాకా నీకు ఇంటర్వ్యూ నేను చేస్తూనే ఉన్నా. ఏ హిట్ అయినా కూడా మనం చేస్తున్నాం కదా. ఎలా ఫీల్ అవుతున్నావు ఫోక్ ఇండస్ట్రీలో? నేను ఫీల్ అంటే ఇక సంతోషిస్తా. మంచిగా పోతే మంచి పేరు వస్తుంది కదా అనుకుంటా. మంచి పేరు వస్తుంది కదా. కానీ నువ్వు పాడేటప్పుడు చాలా అమాయకంగా పాడతావు. టకటకటకటకంటే నీకు చదువు రాదు. ఎట్లా మైండ్ జ్ఞాపక శక్తి నీకు గుర్తుంటది? అది అది ఆపే శక్తి కూడా కావాలి, అది పాడే విధానం కూడా కావాలి. అవును. ఉరుకొద్దు నరకొద్దు, మన స్టైల్లో మనం కొంచెం చూపించాలని నాకు ఒక థాట్. ఇప్పుడు మాకు ఒక మంచి పాట పాడుతూ మన ఇంటర్ స్టార్ట్ చేద్దాం. ఉషక్క అంటేనే పాటల కచేరీ. నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా పదిలంగా ఉంటే చాలు మరి చూసి మురుసుడేలా సిరా కొంగు కట్టుకుంటే సాలు ప్రమీలో మరి నిండు ఆ మాసనాడు వస్త ప్రమీలో నల్ల కోడి నా దారుది నల్ల కోడి తెచ్చుడేమి నా దారు తీసుడేమి నా వల్ల కాదు ఏమి నన్ను వదులుకుంటే ఏమి అడుక్కుంటే అరరరరే అడుక్కుంటే అద్దా చేరు సార ప్రమీలో మరి కాదనుకొని కింద వయ్య కాదు ప్రమీల. ఓకే. ఈ పాట ఎవరు రాసిర్రు? ఆయన సురేందర్ ప్రొడ్యూసర్, తమ్ముడే రాసిండు. ఆయన ఛానల్ కి ఆయన. ఉషక్కతో ఎందుకు పాడించిండట? అప్పుడు రాత్రి రాత్రి ట్రెండింగ్ లో ఉన్నాం కదా. అక్క ఈ పాట కూడా నీకు సెట్ అవుతుందని నాతో పాడించాడు. రాత్రి రాత్రి పాట చూసి ఇది పాడించాడు. ఓకే. రాత్రి రాత్రి పాట పాడవా? రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో సల్లముంత ఎత్తుకున్ననే కొత్తన సేపు ఆగరదే రంగరంగతో వల్లనే పెద్దడు దారి పడ్డనే
రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రిలో నేను రాలేను ఆడికో. ఓకే. ఓకే. కానీ ఫోక్ సాంగ్ చూస్తుంటే ఒక అమాయకంగా మనం ఉన్నది చెప్పుకొని వెళ్ళిపోతుంటాం కదా! ఆ! చాలా. ఆ! అంటే సినిమా సాంగ్స్‌కి వేరే ఉంటుంది. మన ఫోక్ సాంగ్స్ వేరే ఉంటుంది. హ్మ్. మంచిగా దాన్ని ఒక ప్రేమని ఎలా చెప్పాలనో ఫోక్‌లో చాలా బాగా చెప్తుంటారు. ఆ! ఎలా నేర్చుకుంటావు ఈ పాటలన్నీ? అంటే ఏ పదం పెడితే ఎట్లా రీల్ చేస్తారు? ఆ! జనాలకెట్లా రీచ్ అయితది ఈ మధ్యల. హ్మ్. ఇదే వీజుగా ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు కొంచెం రీల్ చేయనీకే కావాలి. అవును. అట్లా మ్యూజిక్ బట్టి అట్లా పాడగలుగుతాం. హుహు. ఆళ్ళు మ్యూజిక్ బట్టి ఇట్లా వాడు, అట్లా వాడని ఆళ్ళు గూడా చెప్తారు. ఆళ్ళు చెప్పిన దానికి ఇగ కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తాం. ఎక్కువనే యాడ్ చేస్తాం హ్మ్. మసాలా. కానీ ఒకప్పుడు ఉషక్క ఓన్లీ పొలాలలో వాడుకునేటిది. అట్లాంటిది ఇవాళ ఫోక్ ఇండస్ట్రీకి పరిచయమై ఒక పేరు సంపాదించుకున్నావు. ఇంగ కదా! అది జనాలకు తెలవాలి, మీకే తెలవాలి. ఆ! నువ్వు సంపాదించుకున్నావు గదా! ఉషక్క సాంగ్స్ అంటే గొంతు అందరికి నచ్చుతుంది. కాబట్టి అలా మిలియన్స్‌లో మీ వ్యూస్ పోతున్నాయి. అందరూ గూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మళ్ళీ ఉషక్క అప్పటికి ఎలా ఉందో ఇప్పుడేమన్నా ఎనక డబ్బులేమన్నా పోగు చేసుకుందా? ఏం పోగులేదు. అబద్ధం చెప్పే అలవాట్లేదు ఆ! నాకు. ఇక తిన్న కాడికి పాట పాటకో, సీర కాడికి సెట్ అయితుంది. ఎనకకేసిందేం లేదు. అయ్యో! హ్మ్. ఏమి మేము నెలలో ఒక 20, 30 సాంగ్స్ పాడితే వస్తాయి. అవును. తక్కువ గదా! 4, 3 ఇప్పుడు రాత్రి పాట కంటే పర్వాలేదు. హ్మ్. రాత్రి పాట అప్పటినుంచి కొద్దిగా బతుకమ్మ పాట అప్పుడు, బతుకమ్మ పండుగప్పుడు హ్మ్. కొంచెం ఇప్పుడైతే పర్వాలేదు. అప్పుడు చాలా తక్కువ. హ్మ్. కొంచెం అక్కడ తక్కువ గాదు, ఇక్కడ ఎక్కువ గాదు. హ్మ్. నార్మల్ మీడియం నడుస్తూనే ఉంది మన నడుస్తూ ఉంది. జర్నీ. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. బ్యాంకులో అకౌంట్‌లో ఏం జమ చేసుకున్నది లేదు. అకౌంట్ ఉందా లేదా? ఉంది. ఉంది. ఓకే. ఓకే. అంటే నువ్వు పైసలు తీసుకునేటప్పుడు చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే పైసలు మనం మాట్లాడేటప్పుడు ఒకలాగుంటుంది. పాడిన తర్వాత ఇచ్చేటప్పుడు ఒకలాగా ఇస్తుంటారు. చాలా అలాంటిదేమైనా ఎదురైనావా? జరిగినాయి అట్లా. హ్మ్. జరుగుతాయి. హ్మ్. కొద్దిగా ఇచ్చేటప్పుడు గూడా కొద్దిగా నేను అట్లా బాధపడేటోళ్ళకి అసలు రెస్పాండ్ అవ్వ. హ్మ్. మీరు మనసు పూర్తిగా ఇస్తే ఇవ్వండి. లేకపోతే ఇగ మళ్ళీ గూడా అడగను. హ్మ్. పాడాలంటే పాడతా, లేదంటే లేదు ఎవలన్నా చూసుకోరని చెప్తా. హ్మ్. బాధతోటొద్దు. మనకు అవును. రూ. 10 తక్కువైనా సరే గానీ, ఇష్టంతో ఇవ్వు. మంచి మనసుతోని వాడాలే. మంచి మనసుతోని డబ్బులు తీసుకోవాలి. హ్మ్. నీకిష్టం లేనిది నాతోని వాడిచ్చి పాట పోయింది, పోకపోదు. చెప్పలేం. మన చేతులో ఇట్టు పట్టు మన చేతుల్లో లేదు. అవును. ఆ జనాల దయ, ఆ దేవిని ఆశీర్వాదం ఉంటేనే పోతదది గూడా. హ్మ్. మాయ అంతే. ఓకే. అట్లా అని నేను ఫస్టే చెప్పేస్తా ఇవన్నీ. హ్మ్. ఓకే అక్క అట్లేం లేదక్క, అట్లేం లేదని అంటారు. హుహు. మీరు ఓహ్! సంతోషంగా ఉంటేనే మంచిదక్క. ఓకే. నీ ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన పాట పాడు మాకు. సీమదసర ఆ! ఓహ్! సూపర్. కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిదీతున్నడే సీమ దసరసినోడు నా ఫోటో తీత్తన్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు సిగరెట్ పట్టిన్నడే సీమ దసరసినోడు యాడికి పోతున్నడే సీమ దసరసినోడు మదిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు మల్లన మరి చూడడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు. సిన్నోడు. కానీ అప్పుడు చాలా మంది రీల్స్ గాని ఎక్కడ జూషినా గూడా తెలుగు వాళ్ళే గాదు, బయట వాళ్ళు గూడా వేరే కంట్రీస్ దేశాల వాళ్ళు గూడా ఈ సాంగ్‌ని గొడుగులు బట్టి జేయడం జరిగింది. ఆ! అన్నావు గదా! ఆ! ఆ పాటకేమో గాని ఆ! గొడుగులకు మస్తు డబ్బులయినా అని ఒక డైలాగ్ ఏసావు గదా అవును. అప్పట్ల. ఆ! అవును. గొడుగులకు చాలా మంది కొనుక్కొని జేసి గొడుగులలకు అది సేల్ బాగయింది. ఆ! మంచిగా గిరాకయింది అని అన్నావు గదా! అవునవును. గుర్తుందా? గుర్తుంది. ఆ! గుర్తుంది. ఆ! గొడుగులనైతే అమ్మిపిచ్చినావు. ఆ! మస్తు వాళ్ళకైతే మస్తు గిరాకయిందని అన్నావు. అవును. హ్మ్. చాలా బాగా పాడావది. అప్పుడింత హిట్ అయితదనుకున్నావా పాడేటప్పుడు? ఏమనుకోలే. హ్మ్. నాకెప్పుడు పేరొస్తది, ఎప్పుడు పేరొస్తదని. హ్మ్. ఓకే. కానీ నీ పాటలు గూడా నువ్వు పాడి, నీ దగ్గర విని, వాళ్ళు నీకు చెప్పకుండా రికార్డింగ్ జేసుకొని, చేసుకున్న పాటలు గూడా ఉన్నాయి గదక్క? ఉన్నాయి. ఆయన జేసినాడు 'వెంకటేషు.' ఆ! 20, 30 పాటలు పెడితే 20 పాటలు మందికిచ్చి పాడు జేయలేదా? ఆ! మరి అవి ఇచ్చి ఆయన పాడనీకి అవకాశం ఇయ్యకుంటేనే నేను వేరోళ్ళకిచ్చి 'సీమదసర' పాటిచ్చి, ఆ పాట హిట్ పడ్డప్పటి నుంచి ఇగ నా పాటలు నేను జేస్తున్నా. హుహు. హ్మ్. 'శివదాసు' వచ్చిన మీ 20 పాటేనా? పాటలు ఇప్పుడైతే వేరేటోళ్ళు ఎవ్వరు ఊకోరు. 20 అవును. పాటలిచ్చి ఇగ నేనే పెట్టింది నాది తప్పని సప్పుడాకున్నా. ఎట్లా మోసం చేయబుద్దయింది నీకు పాపం? మరి వాళ్ళు ఉన్నోళ్ళు నేను ఉన్నదానని వాళ్ళు మోసం జేసిర్రు. హ్మ్. అట్లా పరిస్థితి. నా పాటలు వేరేటోళ్ళు పాడరు. నాకు మస్తు బాధనిపిస్తది. హ్మ్. బండి మీన వయ్యాటి అందగా నీది ఏం పేరు ఉన్నది బావయ్య నీది ఏం పేరు ఉన్నది పేర్లలో పిలగాని నా పేరు బస్కారు మర్దలా నీకు సీరాలు తెత్తున మర్దలా నీకు గాజులు తెత్తున
ఆ పాట మస్తు ఇష్టమైన పాట. ఉమ్, ఒడ్డు మీన వయ్యాటి దుడ్డేగా నీవెవ్వరి కొడుకవు దుడ్డేగా నీవెవ్వరి కొడుకవు మేనత్త కొడుకుని నీకు మేల బావాని మర్దలా నీకు సీరాలు తెత్తున మర్దలా నీకు గాజులు తెత్తున నాటేసేటప్పుడు అంత ఇష్టం మీద వాడినవి అన్ని ఆడు మోసం చేసి ఉమ్. అదే కోపం వస్తుంది. తిడితే తిట్టక్కంటాడు. ఏం చేయాలి చెప్పు? ఇక దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏమవుతుంది? మంచికి కొంచెమన్నా మైండ్ ఉండాలి. ఒకరు పాటలు తీసుకొని అమ్ముకుంటే రేపు పొద్దున నాకు ఏ పరిస్థితి వస్తుంది, నాకు కూడా మాట వస్తుంది అని తెలియాలి. పుగాడికి ఇచ్చిందని అమ్ముకుంటే సొంతము ఇంట్లో పుట్టిన చెల్లె అన్ననే ఊకోరు. డబ్బులు 10 రూపాయలు ఇవ్వకుంటే ఇన్ని పాటలు ఇడిచిపెట్టి నాది ఇక నాకు అదే మోసం జరిగింది. కానీ ఇక వేరే ప్రొడ్యూసర్లు ఎవరు మోసం చేయలేదు. ఎట్లా నమ్మించిన మళ్ళీ నీకు? ఇక ఎట్లా నమ్మించినావు అంటే అక్క భారీ బడ్జెట్ లో వాళ్ళు చేస్తురు, నీకు నీవు ఇట్టు లేదని నీకు అవకాశం ఇవ్వలేదు అక్క అని అన్నాడు. ఇట్టు లేకపోతే నా పాటలు అయితే సత్యనాథ్ చేసినావు కదా అని నేను అన్నా. ఏం చెప్పాలి చెప్పు? అదే ఇంక దాంట్లో హిట్ అయిన ఇక మస్తు అయినాయి, పంచాయతీలు అయినాయి, ఇంటర్వ్యూలు కూడా అయినాయి. ఏ హిట్లు పాటలు ఏమున్నాయి దాంట్లో మీరు ఇచ్చిన దాంట్లోనా? కమ్మాలు కొంటాని కాటిక కొంటాని గొలుసులు కొంటాని ఏమాయ బావో నీ యుత్త మాటలేనా కొంటావ కొనవో నాకు చెప్పు తిరుచిల్ల ఓ ఎత్తి సిద్దిపేట ఓ ఎత్తి బొనగిరి ఓ ఎత్తి బొంబాయి ఓ ఎత్తి ఇడ దొరకలేదే నీకు కమ్మలు గొలుసులు. ఆ పాట. అదే ఇంకొకటి నేను 10 చదివేటప్పుడు బాజర్లా కాపు గస్తివిరో నాయిదోరో రాముల నా మనసే దోసిపోతివిరో నాయిదోరో రాముల. ఆ పాట మంచిగా 7-8 మిలియన్లు అయింది. నాకు చాలా ఇష్టమైన పాట. మా దోస్తు పాడుతుండే ఒక లక్ష్మి అనిట. ఆ పాట ఎట్లుంటదంటే నువ్వు సాలే చదివేటప్పుడు నేనెంత పిల్లనుంటయ్యో రాయిగొట్టే రాములు నేనెంత పిల్లనుంటినో రాయిగొట్టే రాములు నువ్వు కరెంటేసేటప్పుడు నేను కసిగందానుంటేనో రాయిగొట్టే రాములు నేను కసిగందానుంటయ్యో రాయిగొట్టే రాములు నీ బొంబాయిలున్న నౌకిరి నా బొట్టు సీసకు చాలదిరో రాయిగొట్టే రాములు నా బొట్టు సీసకు చాలదిరో రాయిగొట్టే రాములు నీ దుబాయిలున్న నౌకిరి నా దుడ్డు కళ్ళుకు జాలదిరో రాయిగొట్టే రాములు. ఈ ఇష్టమైన పాట అన్న నాతోనే వాడిస్తాను. ఆయన ఛానల్ కూడా మనతోనే వాడిచ్చింది. ఏం చేయాలో చెప్పు? అప్పుడేమో ఎవరు తెలియదు. తెలిస్తే గిన్ని పాటలు నేనెందుకు పెడతా? పిచ్చిలేసి పెడతాను. ఆయన అయితే మంచిగా చేస్తాడని తెలియనప్పుడు ఆయన ఛానల్ కి ఆయననే మందితోటే వాడించుకుంటూ మంది ఛానల్ కి అమ్మేసుకొని కూడా మనతోటే వాడి. కానీ ఉషాక్కని మోసం చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు బాగలే. మోసం చేసిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి బాధ ఎప్పుడు ఒకసారి వస్తుంది. ఇంకా అంతే అనుకున్నా. ఆ దేవుడే చూస్తాడు. ఓకే. ఆయన ఇవి కనకవ్వ అని మన భిక్షమ్మని ఇలా కలిసావా? కలిసినాం. మేము బతుకమ్మ సాంగ్ చేసినాం కదా, నేను కనకవ్వ బతుకమ్మ సాంగ్ చేసినాము. మేమే 4 నాగవ్వ, నేను, కనకవ్వ, ఇంకొక ఆమె పేరు వస్తలేదు, ఆమె గురువుల గురించి వాడుతుంది. ఆమె 4 కలిసి మేమే యాక్టింగ్ చేసిన, మేమే పాట పాడినాం. తెల్లారులు అయింది ఆ రోజు పాట పాడతాం. 4 సింగర్ వాడే వరకు నాకు 5 అయింది. ఆడ పడుకొని పొద్దున్న లేచి వచ్చిన. తంగేడు పూలల్లో ఓ సెల్లే మన తల్లిగారు ఇంటికొచ్చి మోసెల్లే సింగీడి పూలల్లో ఓ అక్క మన బతుకమ్మ వేరుదాము రారక్క. అది ఎట్లా అక్క చెల్లెలందరూ కలిసి వాడారు. మీరు కనకవ్వతో పాడడం ఎలా అనిపించింది? అంటే కనకవ్వ కూడా చాలా హిట్స్ ఇచ్చింది. చాలా బాగుంటది. ఇప్పటికి బాగా బిడ్డ నీకు ఎవరు సపోర్ట్ లేరు, ఒక్కదానం ఉంటావు సిటీలో, జాగ్రత్త తిను బిడ్డ టైం కొండుకొని అన్నది నువ్వు ఏం చేయాలి, నీ రాత బాగాలేదని బాధపడతారు. భిక్షమ్మ కూడా ఏం చేయాలరా, నీకు కొడుకో బిడ్డ ఉంటే మంచిగా ఉంది, ఏం చేస్తాం ఇక దేవుడే ఇక మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడులే, టెన్షన్ పడకు అని చెప్పి. భిక్షమ్మ గారి పాటలు పాడతారా? రావుతల్లి రేణుకమ్మ ఒకసారి పాడ. రావుతల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు విలువ నంపరేణుకెళ్ళమ్మ తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో టుంగుటియ్యాల పంపినారు రేణుకెళ్ళమ్మ రావుతల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు విలువ నంపరేణుకెళ్ళమ్మ. అది బాగుంటది ఆ పాట. కానీ భిక్షమ్మ చాలా బాగా పాడింది ఆ పాట, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కనకవ్వ గారిది వస్తుందా? ఆడనే మళ్ళీ ఒక్కసారి పాడ. కనకవ్వ గారి పాట. నర్సపల్లి గండిలోన గంగదారి ఆడనే మళ్ళీ ఆటలకు గంగదారి ఆటలకు గంగదారి మోగనే మళ్ళీ మోసపాయ గంగదారి ఇద్దరాము
గూడుదాము గంగదారి వద్దిమాను కొరుకుదాము గంగదారి వద్దిమాను కుంట ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండా గంగదారి బాగుంటది. అంటే వేరే పాటలు కూడా మీరు పాడుకుంటుంటారా? పాడతా అన్ని పాడతా. ఆహా! ఓకే. అప్పట్లో ఇంకో సాంగ్ కూడా ఇది కాకుండా ఇంకొకటి చెనగ చేల నీలవ అది కాదు బన్నది. ఆ! సీరగట్టిన చూడవన సింగులన్న చూడవ సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్య ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్య బొట్టు పెట్టిన చూడవ నా బొమ్మలనన్న చూడవ బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్య ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్య. అది ఇంకా మన ఇట్టు పాటలంటే కంచరోళ్ళేసిన కాళ్ళవి కాంచుంగురాలు చిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన కంచరోళ్ళ మెట్టెలొద్దు కాళ్ళ ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారాతిరడి సాలల్లు నేసిన సన్నపు సన్నంచు రైకే సింగు దిపుత నడవకే పరమటి నల్లాడిదాన కొంగు జగత నడవకే పరమటి నల్లాడిదాన ఏలు వట్టి పోలు తిరుగు కోమటి బారాతిరడి ఎల్లకాల మేలుకో కోమటి బారాతిరడి మస్తు ఇష్టం ఈ పాట. ఎట్లా వస్తాయి నీకు అంటే పాటలు? అది లిరిక్స్ నా పేరే ఉంటది, రాపించిన తమ్ముడు కృష్ణనే రాసిండు, మంచిగా రాసిండు. ఎట్లా వచ్చారు నీకు? ఎవరున్నారు అంటే మీ అమ్మ? అప్పుడు ఇంకా ఫస్ట్ కొత్తగానే మంచిగానే లిరిక్స్ మంచిగా పెట్టి రాసినాము. సీమదాసరి అంటే అది సీరగట్టిన పాట, దాని ఎంట కంచరోళ్ళ సాంగ్ 3 ఒకటే నెలల. అదే కానీ నీకు ఎట్లా వస్తాయి లైన్ గా? అంటే ఒక లైన్ చూసుకుంటే ఇంకా అది అవన్నీ పర్సనల్ చెప్పొద్దు, అవన్నీ ఇష్టం. చెప్పాలి ఎట్లా రాస్తారు ఇవి అడుగుతారు. మాకు థాట్ వచ్చినప్పుడు రాస్తాం, అది రాయాలంటే ఎప్పుడంటే ఎప్పుడు కూడది పాట. అంటే మీకు రాత రాదు కదా, మీకు ఒక్కటిసారి ఆలోచన వచ్చినప్పుడు ఎవరు ఉంటారు? వచ్చినప్పుడు నేను రికార్డ్ చేసుకుంటా. రికార్డ్ చేసుకుంటా మాకు మంచిగా వీలు చూసుకొని దేవునికి దండం పెట్టుకొని మనం చేసే పని మేము చేసుకుంటా పోతాం. ఓకే. కానీ ఉషక్క నువ్వు జీవితంలో చాలా కష్టాలు అనుభవించినావు, కష్టాలు అనుభవించినావు. ఇప్పుడు ఆ కష్టపెట్టిన వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇంత హిట్ అయినావు కదా, నీ దగ్గరికి ఇప్పుడు ఎట్లా వస్తారు వాళ్ళు? మంచిగా వస్తారు. ఇప్పుడు మంచిగా ఉన్నావు బిడ్డ, ఈయన స్నానం చేయి అంటారు కానీ ఒక పూట పెడతారు, అంతే. 2 పూటలు పెడతారు, 3వ పూట పెడతారా? నేను ఇంటికాడ ఉండనియరు చాలా మంది, మా అమ్మ అంకులు గాని మా నాయన అంకులు గాని ఏం వండకు ఈడదీన ఆడదీన అంటారు. పోయినప్పుడల్లా వంట చేయ మా అక్క 2-3 అక్కలు ఉంటారు, ఒకదాని విడదీన అంటారు. ఇంకా 4-5 రోజులు వారం ఉంటే వండుకుంటా, గ్యాస్ ఉంది అని. రేకుల డాబా చిన్నగా, ఏం చేస్తాం ఎండాకాలం పోకుదే కదా, రేకుల ఇంట్లో ఉంటామా? ఇక మనకు ఇల్లు ఒక్కటి ఎప్పుడు అవుతుందో అదొకటి ఆలోచన. కట్టుకోవాలి ఇక, ఎవరి గురించి బతుకుతామా? ఒకరి మీద ఆధారపడితే కాదు, కష్టపడదు. అవును. కానీ ఊరు నుంచి వచ్చి మళ్ళీ సిటీలో ఉంటున్నాం కదా, ఊర్లో ఏమో అందరు అమ్మలు అక్కలు అందరు వదినలు అందరు ఉంటారు పక్క పంటే, మనకు అంటే మన ఒక అనుబంధం లాగా ఉంటుంది. అసలు నాకైతే టైమే దొరకదు. మా అక్క మా పెద్దమ్మ బిడ్డలు 2 ఉన్నారు. మా అక్కళ్ళ ఇంటికి పోతే అయ్యో వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వచ్చిన వదినోళ్ళు అంటారు, మా అన్నోళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి మా చిన్న అందరు అంటారు. ఇల్లు నేను మా అమ్మగారి వాడాలకు పోతే మా అమ్మ దూలేదు, అటు పోతే 2 గంటలు ఎత్తుంది, 2-3 ఇండ్ల ముచ్చటాడడానికి. ఇటు వస్తే 2-3 గంటలు ఎత్తేది. ఇది ఎక్కడ ఒక్కొక్కసారి ఇంటికానే ఉంటా, ఫోన్ మాట్లాడుకుంటుంటా, ఏమన్నా ప్రొడ్యూసర్లు చేస్తే. పని లేకపోతే సాయంత్రం 4-5 గంటలకు పోతే 8 అయితే ఇక మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. అవును. సెల్ఫీలు కూడా అప్పుడు వేరే ఉన్నావు, నీ గొంతే మారింది సింగర్ అని కంటే అప్పుడు వేరే మాట్లాడుతుంటే, ఇప్పుడు మారింది, పాలిష్ అయింది మాట. అప్పుడు వేరే ఇప్పుడు వేరే ఇప్పుడు హైదరాబాద్ ఉషక్క అని అందరు అంటారు, పిలుచుకొని వస్తుంటే మాట్లాడతారు, పిలుస్తారు, మంచిగా ఉన్నావా అంటారు. డబ్బులు ఎంత వస్తే 1,00,000 ఇస్తారంట, ఎవరంటారు 50,000 ఇస్తారని ఎవరంటారు. అమ్మ నాకు ఇస్తే ఇది వరకు ఇల్లు కట్టుకుంటుంటే ఊర్లే ఎంతో కంత వచ్చేటంత వస్తుంది. అదే సెల్ఫీలు దిగుతురా? మస్తు దిగుతారు, మాతో ఫోటో దిగి మాతో ఫోటో. అంటే ఒక ఏ ఊరు మీది? గిడ నిన్న అమీర్పేటలో షాపింగ్ పోతే రోడ్డు మీద అది షాపింగ్ పోతున్నాము,
అన్నం తిన్నికే రెస్టారెంట్ పోతున్నా ఉమ్. పోతుంటే కూడా వాళ్ళు ఒక ఫోటో అంటారు. ఓ ఆ గ్యాస్ సామాన్ కొనుక్కుని విడిచిపెట్టి నా అంటే సరే అని దిగుతా. ఉషా ఉషా బస్సులో కానీ అక్క ఒక ఫోటో అంట, నువ్వు పాట పాడినవి ఎక్కడ చూసిన అంటే ఫోటో అంట. ఓకే. అంటే ఉషాక్క దిక్కు మొత్తం అయస్కాంతం లాగా వచ్చేస్తుంది ఫోక్ సాంగ్స్ కి. ఓకే. ఏ ఊరు మీది? నారాయణపేట జిల్లా అండి, అప్పుడు మహబూబ్నగర్ ఉండే, ఇప్పుడు నారాయణపేట జిల్లా, గ్రామం పెద్ద జట్రం, ఉట్కూరు మండలం, మొక్కల్ తాలూకా. ఇంత పెద్దగా ఉంది నీ ఫోక్ సాంగ్ లాగా. నీ అడ్రస్ కూడా. అడ్రస్ కూడా ఆ, 4 లైన్లు వస్తాయి. ఆ, కానీ పేరు తెచ్చిన మీ అంటారు ఊరికి. మా ఊళ్ళో సర్పంచ్, మా తమ్ముడు ఉమ్. కిరణ్ కుమార్ వాళ్ళందరూ ఊరికి మంచి పేరు తెచ్చిన అక్క సాలు అని అంటారు. ఓకే. మంచి పేరు తేవాలి కానీ పేరు పోగొట్టదు. మంచి అవును. పేరు తెచ్చిన గొప్ప సింగర్ నువ్వు అని ఉమ్. మంచిగా హెల్ప్ ఓకే. చేస్తారేమో నిన్న. సినిమా పాటలు ఎందుకు వస్తలేవు మీకు? సినిమా పాటలు నాకు సీమ దసరా ఇట్టే వారానికే వచ్చింది. ఉమ్. సుడిగాలి సుధీర్ సినిమా తీస్తున్నట్టు, అది వచ్చిందా లేదు ఇంకా. ఆ, అమ్మో. అయితే వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసిండు, ఉమ్. ఆధార్ కార్డు పెట్టి అన్నాడు, పెట్టేసిన, ఉమ్. నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాము, ఏమనుకోకు, కనుక అంత ఏజ్ కావాలన్నారు. అయ్యో. సరే ఇక అంటే నీకు ఎప్పుడు ఒకసారి ఒక పాత్ర ఇస్తాం అన్నారు, నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాం. ఓకే ఓకే. సినిమాకి ఆధార్ కార్డ్ ఎందుకు తీసుకున్నా? నీ ఏజ్ కోసం? ఏజ్ గురించి. అవి చూస్తే అర్థమవుతారు. కనకవ ఎక్కడ, మీరెక్కడ. ఓకే. సుధీర్ గారి మూవీ మిస్ అయిపోయింది అనమాట. ఓకే. పాటలు పాడడానికి వస్తలేవా మళ్ళీ సినిమాలలో పాటలు? సీరియల్లకు వాడిన, మన సాయి కిరణ్ ఒకటి వాడిన, ఆ, ఇంకా వేరే సీరియల్ చేసి వాళ్ళు చెప్పొద్దు సీరియల్ అని అంటారు. ఆహా. చెప్పు గాని ఆ, ఆ. అంటారు కదా. ఓకే. సీరియల్లో కూడా పాడుతున్నావా? సీరియల్లో ఫోక్ సాంగ్ వాడించుకుంటారు నాతో. అచ్చా అచ్చా. సాయి కిరణ్ గారు సీరియల్ పాడావా? సాయి కిరణ్ గారు వాళ్ళ ఛానల్ కి ఒకటి వాడారు. ఓకే. రిలీజ్ అయిందా అది? ఇంకా కాలే. ఓకే. ఓకే. అండ్ నువ్వు యూట్యూబ్ కూడా పెట్టారు కదా మీరు? ఆ ఛానల్ పెట్టిన ఉషక్క ఫోక్స్ అని. నడుస్తుందా? ఈ ఏమో బిజీలోనే వదిలేసిన? 14 లక్షలు పోయింది, అయిపోయింది. అయ్యో. నా ఛానల్ కి ఇట్టు పడది, ఇక సింగర్లకు పడది. బయట ఆమ్దాన్ని వస్తుంది కదా మాకు, 10 రూపాయలు బయటికి వెళ్ళి వస్తాయి, మాది మాకు పడది. వదిలేసిన నేను ఇంకా ఊకే నెత్తి ఖరాబ్ అని. ఈ పాట పాడిన వాళ్ళు కూడా మేకింగ్ చేయరు సార్, ఏం చేయాలి, బట్టలాడాలని సపరాకుండా బయట పోతే చెయ్యాలి. బయట పేరు వస్తుందని మా ఛానల్ మాకు పేరు వస్తలేదు. ఒక పాటనే మానిటేషన్ అయింది. పాడాలి ఒకటి, ఉషక్క ఫోక్స్ చూసి మంచిగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ఎక్కవే రాదమ్మ ఎలరెడ్డి బండి, ఎలిపాయనే రాదమ్మ తిరుపతి బండి, అన్నాలుండరో ఓ బావా జిటిమిటిలయ్యా, అద్దులుండురో ఓ బావా జిటిమిటిలయ్యా, ఎక్కవే రాదమ్మ బుల్లటి బండి, ఎలిపాయనే రాదమ్మ ఎములడ బండి, రాను రాను రో ఓ బావా జిటిమిటిలయ్యా, అకాలున్నారో నా బావా జిటిమిటిలయ్యా, మనసు వడ్డనే ఓ బామ మాటన కలిపే, మంది చూస్తారో ఓ బావా జిటిమిటిలయ్యా. జిట్మిటిలయ్య అంటే ఏంటిది? అదొక పేరు. నువ్వు కూడా జిట్ట జిట్ట చేస్తావు, అందుకే జిట్ట ఇట్లా ఆడపిల్లలాక చిట్టపట చేస్తే జిట్టిమిట్టిలయ్య. ఓకే. ఓకే. వాళ్ళ మొత్తం పాటుకుంటారు. కొన్ని ఫోక్లలో మనకు అర్థమే కావు కొన్ని అర్థాలు, అందరు అంటారు. అవి అర్థం పదాలు, పాత పదాలు అప్పుడు వాడే. ఓకే. కానీ మాటల్లో రావు కదా, పాటలు వచ్చినప్పుడు వస్తాయి కదా. మాటల్లో కూడా వస్తాయి. గింత ఉన్నాడు ముచ్చాడు, మరంటే కూరకుండా లాగా గింతున్నాడు అంటే. పొలాల దగ్గర పాడే పాటలు ఏమైనా ఉన్నాయా? ఒక పాట పొలాల దగ్గర పాడేవా? అరే సీటీ కొట్టే దొంగ నారిగాడు, సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు, అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి జరే దొంగ నారిగాడు, అరే గంతులేసే దొంగ నారిగాడు, గంతులేసి గాయం పెట్టే దొంగ నారిగాడు. ఈ పాట కూడా కళ్యాణ్ కృష్ణ మంచిగా చేసింది. ఇది కూడా 1 కోటి మంది చూసారు, 10 మిలియన్. ఓకే. కొంతమంది ఫోక్ వాళ్ళు సింగర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ తొందరగా ఇల్లులు కట్టేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. పాట ఇటు పడితే కట్టొచ్చు, నాగాని ఒక పాట ఇటు పడి ఇటు కడుతుంది, ఏం చేయాలి? వాళ్ళు కూడా ఒక్క పాటకే ఇట్టు పడతలేదు, ఒక 10 పాటలు చేసిన వాళ్ళు, 15 పాటలు. కంచరోళ్ళ పాట చేసిన ఆయన 10-15 పాటలు చేసింది, నా పాట ఇట్టు పడ్డది. సీమదాసరి ఆయన చేసి లాస్ట్ ఆ పాట అనేది చేస్తాక, ఈ పాటగాడికి లాస్ట్ చేస్తా, మన పెట్టిన డబ్బులు కూడా వస్తలే, 10 లక్షలు పెట్టుకున్నా నేను, అప్పుడు తక్కువ 5-6 లక్షలు పెట్టుకున్నా, దుబాయ్ పోవాలిగా అన్నాను. సింహదసరి ఇట్టు పడ్డది, మంచిగా డబ్బులు వచ్చింది. కానీ సింగర్స్ కి మీరు ఎంత వాడతారు అంతే ఉంటది కదా పాపం.
ఇట్ అయితే ఇయ్యాలి కానీ వాళ్ళు ఇయ్యారు కదా, ఆ. ఇయ్యాలి గుంజుకుంటామా పోయి చెప్పు. అవును. ఇట్ అయితే ఇంకా ఆశీర్వాదం ఇస్తాం, ఇంకా ఉమ్. 4 పాటలు పాడాలనిపిస్తది. అవును. ఇట్ అయితే ఫోన్లే చేయరు మాకు, అయ్యో. ప్రతి ఒక్కరు అదే కథ. ఆ. పాటలు ఇట్ అయితే మాత్రం మళ్ళీ మమ్మల్ని దేక కూడా దేకరు. మళ్ళీ ఎక్కడ అడుగుతారా? ఒక్క పాట కాదు, ఇన్ని ఇట్టి పాట పాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్. ఇట్లాంటి ఉషాకి ఇంటర్వ్యూలో తిట్టిందంట. అంటే ఉన్న బాధ కంచరల చెప్తాను. సంఘాన్ని ఒకటే 2 గ్రాముల బంగారంకి ఇచ్చింది. ఓకే. అప్పుడు తక్కువ 15,000 12 ఎంతలో 15,000 ఇచ్చేయాల్సి వచ్చింది? 13-15,000 వేసిండు. ఉమ్. అక్క 2 గ్రాములు వచ్చుకోక, 1 గ్రామ్ వచ్చుకోక బంగారం తీసుకోక, ఉమ్. నాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే నీకు 1,00,000 రూపాయలు ఇస్తుంటా అని అన్నాడు ఆయన. ఆ. సాలు ఇచ్చినంత అదే సంతోషిస్తాం అట్లా కదా. ఇస్తే చాలు గిఫ్ట్ ఏదో మరి. ఒకటి. ఉషక్క గిఫ్ట్లు ఇస్తలేరు, పాడినంత సేపు పాడుకుంటున్నారు. పాడేటప్పుడు అక్క అక్క అక్క, ఆ. పాట ఇష్టమైందంటే అక్కేవాడో తమ్ముడేవాడు ఆ. అంతే. కథం ఇక మళ్ళీ. వాళ్ళెవరు అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. నాకు ఉమ్. అది ట్రెండింగ్ లో ఉన్న రోజులు చేస్తారు, ఉమ్. ఎక్కువ మిలియన్లు పోయిందంటే మళ్ళీ వల్కరియరు, ఉమ్. తిరుగా కూడా వల్కరియరు. ఆహా. అంతే. ఓకే. సినిమా సాంగ్లలో అప్పట్లో శ్రీరాములమ్మ సాంగ్ చాలా హిట్ కదా, అప్పట్లో అవును. పాడేదా? కడవ మీద కడవ. శ్రీరాములమ్మ ఇష్టం. ఉమ్. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే బానా, ఆహా. ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన, అమ్మమ్మ. చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే, అచ్చంగా నాతోనే నిజంగుంటానంటే చెయ్యాన సిరా తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ పాట వస్తుంది. తరికిడ తరికిడ తా. సినిమా పాటలు కూడా పాడుకుంటా. ఆహా. ఓకే. ఇంకేం పాడతా సినిమా పాటలు? ఫోక్ ఆమెతోని ఉషాక్కతోని ఇలా సినిమా పాటలు పాడిపిస్తాం. నాకు ప్రభాస్ పాటలు అంటే మంచి ఇష్టం. ఆ. ఛత్రపతి పాట ప్రతి ఇంటర్వ్యూలో పాడతాను. ఏది ఛత్రపతి? ఒక్కసారి వాళ్ళని కలవాలని ఉండదు కోరిక. ఆహా. ప్రభాస్ గారినా? ఆ. ఒక్కసారి అడుగు ప్రభాస్ గారిని కలవమని. గుండె సూదే గుచ్చుకుంటే తప్పు నాది, అరే గుంజిందయో గుండె నాది, గుంజిందయో గుండె నాది. మస్తు ఇష్టం ఈ పాట. ఉమ్. ఇప్పటికి నేను గూగుల్లో చెప్పి ఇంటా. ఆ. ఆ. ఓకే. శ్రేయ ప్రభాస్ కాంబినేషన్. ఆ. ఇక అల్లర్జున్ కూడా మంచిగా అప్పుడు బన్నీ సినిమా ఉండదు. అవును. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది పిన్ని చున్నీ. చున్ని చున్ని సారీ చున్ని. ఆ. అల్లిగాడే బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని, అన్ని కాదు అందుకోర అన్ని కొన్ని, కాదు అందుకోర బన్నీ, అన్ని అల్లుడెప్పుడు అవుతాడో అవుతాడో అరుగుతుంది పిన్ని. ఆ సినిమా అప్పుడైతే మస్తు ఇంట్రెస్ట్. నేను సినిమా టాకీస్ లో అప్పుడే కొత్తగా ఆ. ఇక్కడ హైదరాబాద్ వచ్చింది, ఓకే. అప్పుడు ఆ సినిమా చూసిన. ఉమ్. ఇప్పటికి కూడా మొన్న పుష్ప 2 కూడా మస్తు ఉన్నదబ్బా, 3 సార్లు చూసిన నేనైతే. నువ్వు అంటావా మామ వచ్చా? అది కాదు, ఆ. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే, అది ఆ పాట ఇది ఉంది కదా. ఇది సామి. సామి గుర్తుకొస్తలే, ఆ. ఫోక్ సాంగ్ లోనే ఉంటా నా మైండ్ అల్లా. ఆహా. అట్లా ఏదో ఉంటది అమ్మవారి పాట బాగుంటది. దేంట్లో? ఓ దాంట్లో నా పుష్పలనా? ఓకే. అగ్గిరవ్వ మాదిరే ఉంటా మీసాలే అది అంటాడు. అది ఏదో ఉంటదబ్బా, ఉమ్. వస్తలేదు. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టమే. ఉహు. ఇంకా చిరంజీవులు అయితే చిన్నంగా 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 చిన్నగా నీ కన్నులు రెప్పది కన్నీగా, నీ మగ సిరికే వేస్తానా ఓటు, నీ సగ సిరికే వేస్తానా ఓటు. ఆ పాట అంటే ఠాగూర్ సినిమా మస్తు ఇష్టం. ఓకే. డాన్స్ చేస్తావా ఇంట్లో? తక్కువ ఆ. మెల్లమెల్లగా. ఓకే. ప్రభాస్ ని అడుగు ఒకసారి కలవమని. ప్రభాస్ అడుగు. అవునబ్బా, ఒకసారి కలిస్తే మంచిగుండే. ఆ. ఉషక్క పాటలు కూడా అందరు చూస్తురని మనసు కోరుకుంటున్నాను. ఓకే. ప్రభాస్ గారు రెబల్ స్టార్ డార్లింగ్ ఆ. గారు, ఉషక్క ఫోక్ సింగర్ ఈమె. మీరు ఒక్కసారి ఇంకా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చరణార్జున్ సార్ కూడా అన్నాడు, ఉమ్. ఒక్కసారి కలుద్దాంలే అని అన్నాడు. ఓకే. రామ్ చరణ్ వాళ్ళ సినిమాలు కూడా బాగుంటాయి. కుమరం భీముడు ఆ పాట మస్తు ఇష్టం నాకు. నర్సన్న వాడింది కదా మన నల్లగొండ గద్దర్ నర్సన్న, ఆ పాట కూడా వచ్చా? కుమరం భీముడో అది ఎట్లా ఉంటది అబ్బా, మళ్ళీ చదువుకోరు. ఆ పాట కూడా మస్తు ఇష్టం. మస్తు కొట్టుకుంటారు పాపం, మళ్ళీ ఒకరికొకరు మోసుకోపోతారు. నేనైతే మస్తు ఏడ్చిన సినిమా చూసి. అయ్యో, సినిమాలో కూడా పోతుండే టైం దొరుకుతుందా? ఎప్పుడు అప్పుడప్పుడు కొత్త సినిమా అంటేనే పోతా. ఓకే. అంటే ప్రభాస్ గారిని కలవడానికి ఉన్నది. అల్లు అర్జున్ గారిని అందరి ఎవరైనా కలవాలి ఒకసారి లిస్ట్ అల్లు అర్జున్, ప్రభాస్ ని, రామ్ చరణ్, ఇంకా చిరంజీవి సార్, విజయశాంతి గారిని. ఓ మంచి పంచోళ్ళు. విజయశాంతి పడ్డ కష్టాలు నేను పడ్డానబ్బా. సేమ్ ఆమెకి ఏం జరిగితే ఆమె కొడుకుని ఎట్లా చంపిరు, నా కొడుకుని కూడా అదే. ఆ సినిమా చూసినా నాకు అదే జరిగింది.
దేవుడా ఎందుకు ఈ జాడి జల్మ అనిపిస్తది. ఉమ్, మధు మధు పాట పాడుతది కదా మన మధు ఫ్రెండ్. అవునవును. ఆ అన్నది అందరికి చూపిస్తా అక్క, అందరిని కల్పిస్తాను, టెన్షన్ చేయకు, ఉమ్, అందరితో తీసుకోవతాను. ఉమ్, ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టింలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడాని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అన్ని ఆడపిల్ల అయిపోతే చెయ్యని చాకిరి లేదు, నేను చెయ్యని పని లేదు, నా జీవితంకి రెస్ట్ అనేది ఇప్పుడు పాట తల్లి ఇచ్చింది. బాధపడకు. గొడ్డు కష్టం చేసిన, గుడ్డు చాకరీ చేసిన ఉమ్, అసలు పరిస్థితి రావద్దు కూడా. ఉమ్, అంత బాధ అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టినందుకే నీ కష్టాలు పడ్డా దేవుడా అనిపిస్తుంది. ఉమ్, బాధపడకు. అమ్మ నాయన లేరు, ఎవరికి చెప్పినా ఆ దేవునికే చెప్తా, ఆ దేవుడే వింటాడు నా బాధ అనిపిస్తుంది. ఉమ్, ఎంత బాధ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. నా కొడుకుని ఎట్లా చేసిరి, నన్ను ఇట్లా చేసిరి, ఉన్న బాబుని కూడా దూరం చేసిరి అని మస్తు బాధ అనిపిస్తుంది. గుర్తొస్తుంటాయి కదా కొడుకు ఈ టైంలో ఉంటే ఎంత సంతోషించేటోడు. అమ్మాయి 16 సంవత్సరాలు ఉంటుండే, బా. అందం కూడా తెల్లగా హీరో ఉన్నట్టుండే. ఉమ్, అక్క ఏడవకు, అక్క ఏడవకు, కళ్యాణ్ వాళ్ళందరూ ఓదారుస్తారు. ఉమ్, మన నల్గొండ నరసన్న గద్దరు, ఉషమ్మ కారెక్కు, తిన్నవో కారెక్కు, చాయ్ తాగు, పెద్ద పెద్ద హోటల్కి తీసుకోపోతారు. మధు కానీ గంగ కానీ గంగ వాళ్ళందరూ కళ్యాణ్ కారెక్కక్క ఏం చేస్తుందా బయటకు పోదాము. వావ్. వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళే నా అక్క చెల్లెంది, లోకమే నా తల్లిదండ్రి అనుకొని బతుకుతారు. ఉమ్. కానీ నీకంటూ ఒక బాధ చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు కదా. నా బాధ ఎప్పడానికి ఒక చెల్లు ఉంది, ఉమ్, ఇంకా ఆమె సంసారం అయిపోతుంది. ఉమ్, ఏం కానీ పాపం చేసిన దేవుడు ఈ జన్మది శిక్ష చేసిండు అనిపిస్తుంది. అందరంటే మేము లేమా. బాధపడకు. దేవుడు నీకు ఒక అంటే చదువు రాకున్నా కూడా నీకు తెలివి ఇచ్చిండంటే దేవుడు బ్రతకడానికి నీకు ఒక ఇంత పేరు తీసుకొచ్చిండు. చదువున్న వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత పలుకుబడి అంటే నువ్వు నీతో పాటు కూడా చదువుకున్న పిల్లలు కూడా ఉండొచ్చు నీ ఏజ్ వాళ్ళు, కానీ వాళ్ళకి అంత లేదు. ఇలా ఉషక్క అంటే ఫోక్లో అందరు గుర్తింపు పొందుతున్నారు. దేవుడు ఏదో రాసి పెట్టాడు కాబట్టి కొన్ని బాధలు, కొన్ని మనకు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు సుఖాలు ఉంటాయి కాబట్టి ఇక నీది ఏంటిది కొడుకునైతే తిరిగి తేలేం, కానీ నువ్వు ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండు. నా చెల్లెలు పిల్లలు 3 ఉన్నారు కదా, ఇక వాళ్ళే నా కొడుకులు, వాళ్ళే నా బిడ్డలు. ఉమ్, ఒక కొడుకు 2 బిడ్డలు. ఓకే. ఇప్పుడు మధుప్రియ కానివ్వండి, ఇప్పుడు గంగ కానివ్వండి, ఇప్పుడు అన్న మెట్టుకెళ్ళే సుధాకర్ అన్న కానివ్వండి, ఎట్లా ఉన్నాక వాళ్ళదే నీకు ఫ్యామిలీ, వాళ్ళతోనే ఏమైనా ఉండు, కానీ ఎప్పుడూ ఏడవకు. ఉషక్క ఏడిస్తే బాగోదు, బాధ పాటలు పాడుకుంటూ అనిపిస్తుంది ఉండాలి. నాకు. ఉమ్, ఓకే. కేటీఆర్ గారికి పాటలు పాడావా? కేసీఆర్ సార్ మీద వాడాను. కేసీఆర్ సార్ మీద, ఓకే. అరే సందుల సందాడున్నాదో మా నల్లర, ఊరుల మీటింగ్ ఉన్నాదో మా అక్కల్లార. అరే వాడు వాటంటాడు, ఈడు వాటంటాడు, అని కోటేయద్దు ఈని కోటేయద్దు. అరే క్యారు గుర్తుకే ఓటు వేయాలో మా అయ్యల్లార, కేసీఆర్ని గెలిపియాలో మా వల్లార. అరే కులమాని వాడొచ్చే, మతమాని వీడొచ్చే, కులము కోటేయద్దు మతము కోటేయద్దు, కులము మతము లేని కారుకే మా అయ్యల్లార, 3ఓసారి ముద్దుగా ఓటేతం మా తల్లుల్లార. ఈ పాటతోటే కేసీఆర్ సార్ని కలిసిన కేటీఆర్ సార్ మంచి పట్టు సీర పెట్టిండు. మాకు రామకల్ల టీము, మా టీం నేను కనకవ్వ మధు, ఇక రామకల్ల టీం అందరికి మాకు సీరలు పెట్టిండ్రు. మంచిగా పింఛం రాసిండే, డబుల్ బెడ్రూమ్ కూడా రాసిండ్రు. ఏం చేయాలి, ఒక్క సంతకం కాడం అది మళ్ళీ వారమే ఎలక్షన్ ఉంది, అది లేకపోతే మాకు మంచిగా దేవుని పుణ్యం సార్ ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు శాంక్షన్ వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో ఎందుకు? ఏమో నీ పేరు రాలేదు అన్నారు, వేరే ఊరికి వేసిర్రు అన్నట్టు. 4-5 సార్లు అప్లై చేసి ఓకే. అయ్యో. కేటీఆర్ గారిని కలిసినప్పుడు ఎలా అనుకున్నా అంటే మన టీవీలో చూస్తావు కదా, ఇక ఫోటో ఉంచుడు సంతోష్ ఇచ్చిన నేనైతే. ఇక ఏమన్నాడు కేటీఆర్ నీకు ఏదో ఒకటి చేస్తా సురేందరు మళ్ళంటే ఈ కనకవ్వకు ఆమెకని మళ్ళీ గుర్తు చేస్తున్నట, మొన్న కూడా చేస్తుందంట. ఉషమ్మ సార్ గుర్తు చేసి మళ్ళీ పాట రాయాలంటే పాడదాం తప్పకుండా, మంచి 2-3 పాటలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పిన. ఓకే. మళ్ళీ మాకు కూడా తీసుకెళ్ళరా కేటీఆర్ సార్ దగ్గరికి, మేము కూడా కలుస్తాం. ఇక గిఫ్ట్ సీరా. ఓకే.
చీర తీసుకున్నా ఆ, చూడండి. ప్రోగ్రామ్ కూడా చేసినాం మేము హరీష్ రావు ప్రోగ్రామ్ ఆహా! సిద్దిపేటల. ఓకే. ఆ, చీర కట్టుకున్నావా మళ్ళీ? ఇంకా కట్టలే, మీ కేటీఆర్ అన్న ఇచ్చిన చీర ఇంకా కట్టలే, కట్టుకుంటా ఒక రోజు. కట్టుకుంటావా? మంచిగా హ్మ్. మళ్ళీ ఎలక్షన్ పాట కట్టుకుంటా. హుహు. ఎలక్షన్ పాట కూడా మీరే రాసిర్రా? ఉమ్, ఓహ్! సూపర్. అది సొంతం నేనే ఓల్డ్గా నోట్కే వాడేసిన. ఆహా! ఓకే. సూపర్ సూపర్ అన్నాడు అందరు, మంచిగా అందరు వాడారు. సూపర్ అన్నారు. ఇంకా 2, 3 లక్ష్మణ్ కూడా రాసింది పాడిన. హ్మ్. పాడాలా? ఆ పాట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతికేదే ఉయ్యాలో, కేసీఆర్ లేడు ఉయ్యాలో, దిగుట్ల దీపంత వెలుగులలో, దిక్కులేని ముసలొల్లం అయ్య మేము, నా కొడుకు కోడలమ్మ వలసెల్లిపోయినారో, నా కొడుకు కోడలమ్మ వలసెల్లిపోయినారో, జీవగంజికి దగ్గరైన మేము గుడిమెట్ల కాడ కూసోనున్నాం, ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన కొడుకవు, కనవాడని మా కండ్లకు మనుమన్ల చూపించినవు, ఇనవాడని మా చెవులకు కొడలి ప్రేమలిన పెట్టినవు, వలస పోయిన కొడుకు ఊళ్ళకొచ్చి బతికే మార్చినావు మా బతుకు తీరు, ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, హ్మ్. ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు, ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. ఇప్పుడు అందరూ అదే కోరుకుంటారు. మళ్ళీ రావాలని ఏమో ఇంకా కోరుకుంటారు. ఎవ్వరు అనేది ఈ పొలిటికల్ వాళ్ళు మనం కూడా పడతారు అక్కడ, ఒక్కటి మిస్ అయితే కర్మ. అందుకే ఏం అంటలేదు, మనం అవునులే. పాడిన పాటలు చెప్తున్నాం అంతే. ఓకే. సూపర్. పొలిటికల్ అందరు వాడుతున్నావు. అంతే, మనకెందుకు, హ్మ్. వాళ్ళంతే ఇల్లంతే, అంతే. ఇక మనకి రాసి పెట్టలు ఎవరు సొమ్ము తినాలంటే. అంతే. పాపం ఇంద్రమ్మ పథకం ఇల్లయితే పోయింది. ఓ, అదేమంటే డబుల్ రాలేదు. బెడ్‌రూమ్ అయితే పోయింది. ఉంటే కొంచెం రెంట్ అన్నా నీకు మిగిలేడిది. మిగిలేదు, ఏం చేస్తాం. రెంట్ ఎంత ఇక్కడ? 10,000 10,000. తిన్నా తినకుండా నెల తిన్న రాంగానే తినకుండా కట్టాలి. కట్టాలి. కదా! వచ్చినా రాకున్నా కట్టుకుంటే ఎళ్ళిపోవాలి. నీకు నేనున్నా అని సహాయం చేసేవాళ్ళు ఎవరక్క? నువ్వు ఆపదలుంటే? నేనున్నాను, ఒక ఫ్రెండ్ ఉంటది, హ్మ్. ఫ్రెండ్ ఉంటది, ఆమె వాళ్ళు అదే గొల్లోళ్ళు హ్మ్. మంచిగా సాయం చేస్తుంది. హ్మ్. ఇంకా వీళ్ళు కూడా స్టూడియో పోతే కళ్యాణ్ గాని హ్మ్. నర్సన్ గాని, హ్మ్. ఇక కళ్యాణ్ ఎక్కువ బాగా, హ్మ్. ఏమన్నా జ్వరం వస్తే ఏం బాగాలేదు, తక్కువ డబ్బులు ఉన్నాయా లేదా, నా రవి కళ్యాణ్ అన్న ఓకే. డబ్బులు ఉన్నాయా లేదా, మాన్కోట్ అన్న కూడా హ్మ్. ఉన్నాయా లేదా ఉషక్క, అయ్యో! ఎందుకో సైలెంట్గా ఉన్నాయి, డబ్బులు లేవా అని కొట్టేస్తాం అని ఇచ్చేస్తారు. ఓకే. అప్పుడు తీసుకునేదాన్ని, ఇప్పుడు ఇక ఇప్పుడు అడగా. ఆహా! అప్పుడు ఇచ్చారు, అచ్చా! ఒకప్పుడు అచ్చా! మంచిగానే కష్టం చూసింది. అదే. ఓకే. మెడలో బాగానే చేపించుకున్నావు. పుట్టిది అయ్యో! గ్యారంటీ. గ్యారంటీదా? ఇక ఇప్పుడు చేపించుకునేటంత టైం ఎప్పుడొస్తుంది, ఇక అంతే, ఆహా! మనకు కూడా హ్మ్. టైం పట్టొచ్చు, హ్మ్. చేపించుకోవచ్చా, దేవుడు కన్నులు తెరిస్తే దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి హ్మ్. వాళ్ళు మంచిగా సల్లా చూసిరంటే చేపించుకుంటా. చేపించుకుంటావు. నేను బంగారు దుషక్క తిరుపతికి ఏసుకొచ్చింది. పోయొచ్చిన, కిడ్నాప్ దొంగతనం చేద్దాం అనుకున్నా నేను మెల్లగా. కాదు, తిరుపతికి పోయొచ్చిన, ఆహా! తిరుపతికి పోయినప్పటి నుంచి మంచిగానే అయింది. మంచిగానే అయింది. హుహు. మొన్న విజయవాడ వెళ్ళొచ్చాను. నాకు ఓకే. తిన్నా తినకున్నా దేవుళ్ళకి మర్చిపోవద్దు కదా, హుహు. సంవత్సరాలు 2, 3 సార్లు తిరుగుతానే ఉంటా. ఆహా! ఓకే. మాకేమో బయటికెళ్ళాలని టైం వాళ్ళ దయ దొరకదు. లేనిది అవును. నేను ఇంత స్థాయిలో ఉండను కదా. హ్మ్. ఓకే. సంపాదన లేకపోతే గాని ఒక పేరు సంపాదించుకున్నా నేను గంతే. ఆహా! అంటారు నీకు ఒక మంచి పేరు వచ్చిందంటారు, నాది నాకంత తెలియదు. ఎందుకు ఉషక్క అంటే యూట్యూబ్‌లో వచ్చేస్తావు. గూగుల్‌లో కూడా అరే వచ్చేస్తున్నావు. ఆ! ఊర్లోనేమో మా ఫ్యామిలీ పెండ్లిలకు పోతే పని చేయాలి ఇక. ఆహా! అదే నేను పెద్ద సెలబ్రిటీని, అందరిలో నాతో సెల్ఫీ నన్ను వంట చేయమంటారు, అంటే నువ్వు టేస్ట్ బాగా చేస్తావు చెయ్యి అంటారు, ఆహా! నవ్వుతారు ఇక. ఓకే. ఇప్పుడు ఊర్లలో అప్పట్లో అంటే నార్మల్ ఉషా గదా! ఇప్పుడు ఫోక్ సింగర్ ఉషా ఆ, గదా! ఎట్లా చూస్తారు? సెలబ్రిటీ కింద చూస్తారా? నార్మల్‌గా మంచిగానే చూస్తారు. హ్మ్. ఏందమ్మా ఊక నాకు పని చెప్తురు అంటే, హ్మ్. సరే నువ్వు ఊక కూర్చోక కూర్చున్నతో ఏమైనా కట్ చేసి అంటారు. అమ్మ నేను ఆహా! బయట అందరికి సెలబ్రిటీని గాని ఆ! నీకైతే ఇంకా పని మనిషినైనా అని నవ్వుతా. ఆహా! అందరు నవ్వుతారు ఇక మా హుహు. ఫ్యామిలీ. ఓకే. ఇది 'లాలు దర్వాజా కా బోనాలు' అది వచ్చా సాంగ్? కొంచెం కొంచెం. హ్మ్. లలు దర్వాజ కాడ లబ్బరి గాజులు తెస్తనని తేకపోతే ఆ పాట వచ్చు. అదే పాడమను. హ్మ్. కొంచెం కొంచెం వచ్చు. అవునా? ఓకే. ఉమ్, ఓకే. సినిమా పాటలు ఇవి ఇంకా ఏమైనా మంచిగా పాడుతున్నావు సినిమా పాటలు. ఆ, ఎన్నాళ్ళకు ఆ, గుర్తొచ్చాను వచ్చి మంచిగా పాడావు గదా! మంచిగా ఇంకేమైనా వచ్చా సినిమా పాటలు? బాగా నచ్చు. ఇంకా హ్మ్. అది వర్షం సినిమాలో అది ఇంకొకటి, జయం సినిమాలో కూడా ఏమో పాట ఉంటది చూడు. ప్రేమించానని కాదు అదేనా? కాదు 'రాను రానా'? కాదు కాదు, రాను రాను అంటుంది చిన్నదో చిన్నదో,
రాములారి గుడికొచ్చే చిన్నదో చిన్నదో, రాను అని కాదు అని అంతలకి మాటలాడి సాటుకొచ్చే చూడవయ్యో చిన్నదో. ఆ, అరే ఆ, ఏం పండు తెచ్చాదురా బాయ్? ఆ. మామిడి పండు, నిమ్మ పండు, పనస పండు, అంగురు పండు, అరటి పండు. ఆ, మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఓకే. నాకు ప్రభాస్ ఇజ్జశాంతిని కలవాలి, ప్రభాస్ని, చిరంజీవి అల్లరి వాళ్ళని కలవాలి అనేది మస్తు కోరిక ఉంది. కలిసి ఏం చేస్తావు? సంతోషం నా పాటలు చూసి నాన్ని సంతోషిస్తారేమో. ఆహా. మంచిగా పాడుతున్న ఒక మాట అంటే చాలు, నాకు మ్మ్. ఏం డబ్బులు వద్దు, ఏది ఆశించ నేను. మ్మ్. వాళ్ళని కలిస్తే నాకు కోట్లు కావాలి, ఒక నా మాట వింటే చాలు, వాళ్ళ ఫేస్ చూస్తే చాలు, అంతే అనిపిస్తుంది. విజయశాంతి గారి మూవీ ఏది ఇష్టం మీకు? ఓ శ్రీరాములమ్మ బాగానే తీసిన. నా మ్మ్. కొడుకులాక మా కొడుకుని పట్టుకున్న అద్దుడు. ఆ పాట వచ్చా? వచ్చు. ముత్తమ్మ బాలుడు ఏదో ఉంటుంది. అది ఈ ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్ప కొడతీవి, నెత్తురే పాత్తిలు గాని నేలు మీన పాడి ఉంటివి. ఓ ఉద్దె మందిల బాలుడా వీరుడాది మంజుడా, ఉద్దె మందిల బాలుడా వీరుడాది మంజుడా, లాలి పాటలు వాడలేదు ఒడిలో నిన్ని ఊపలేదు. మస్తు కష్టం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది పాట వింటే. ఇంకొకటి కూడా ఆ ఆయన ఏమిటి రామరెడ్డి అసలు తింటది కదా గోషి పెట్టుకొని, అరే పిల్లాల మంటివి కదరా, ఇదిగో కూలి పిల్లాలై వచ్చినామురా, బద్మాసి కొడుక దుక్కి దున్నాలేని దున్నపోతువు నీవు, దిక్కు తెలివని భూములెక్కటివి మా అన్నలారా, కట్టినావు కాలు చేతులు రో మా అన్నలారా. వస్తుంటది కదా పాట. అవును, చాలా బాగుంటది. చాలా అది అంటే అప్పుడు ఆ ఉత్తరాముల ఇక ఆ పాట, రామ సక్కని తల్లి రాములమ్మ రాములమ్మ, నువ్వు రాయ కూసున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మ, దయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల కన్న తల్లికి నువ్వు అది ఆడపోరి, దయ్యాలు భూతాలు తిరిగేటి గడిగెల్లా, అరే నిన్ను 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 పుట్టిన తల్లి కన్నీరు తీస్తుంది, నన్ని తల్లని కోవే రావులమ్మో రావులమ్మ, ఉన్న ముచ్చట చెప్పు రావులమ్మో రావులమ్మ. ఈ పాట కూడా మా అయ్యనే గుర్తొస్తుంది, మా డాడీ. మా మా నాయన అయితే ఇప్పుడు మొత్తంకి అంతా అట్లనే చూసుకుంటుండే, సేమ్ ఆయన లాగానే చూసుకుంటుండే. మస్తు బాధ ఆ పాట. ఇంకొకటి, ఆ పాట విన్నప్పుడల్లా మా డాడీ గుర్తొస్తాడు, రామసక్కని తల, మంచిగుండమ్మా మంచిగుండు, నువ్వు ఒక్క రూపాయి ఒక్కరికి తినేది అదృష్టం లేదు బిడ్డ, నీకు లేదమ్మా, నీ రెక్కలు ఆడితేనే నీకు బుక్ వస్తుంది, ఎవ్వరు కాదు చెల్లెలు కాదు ఎవరు కాదు, కరెక్టే చెప్పిండు మా డాడీ. అట్లా అంటుండే. ఎందుకు చదవాలి నువ్వు మళ్ళీ? అప్పుడు చిన్నప్పుడు అంటే కొంచెం ప్రాబ్లం వల్ల కూడా మా మమ్మీకి పెడ్స్ వస్తుంది. అయ్యో, అమ్మ కింద పడిపోతే ఆమెను చూసుకున్నాను, అమ్మ 2 రోజులు అయితే లేవకుండా, చూసుకున్నప్పుడు డుమ్మలే కొట్టాలి కదా. అది అట్లా ఒకసారి వెళ్ళపు సార్ అని ఉండే మా ఊళ్ళో, ఒక పటేల్ అని ఆయన పేరు ఇప్పుడు ఏదో ఉంటది, ఆయన కట్టె తీసుకొని కొట్టులు కొడుతుండు, నన్ను కూడా కొడతాడేమని పలకలు బస్కలు అన్ని తీసుకొని వచ్చిన, భయం పుట్టింది. ఇక మా డాడీ ఏమన్నది, వద్దే వద్దు నువ్వు పోవద్దమ్మా, అసలు పోవద్దు కొడతారు. సాలి చదువుకుంటే ఏమైంది, ఆ 2 శుద్ధులు నేర్వకుంటే ఏం కాదు, ఇట్లా అంటుండే, 2 శుద్ధులు నేర్చుకుంటే నేర్వకపోతే అయిపోయప్ప అంటుండే, మోటుగా మాట్లాడుతుండే. అట్లా చదువుకోలేదు, మా అమ్మ గురించి మిస్ అయినా, ఆడ కొట్టిండ్రని మిస్ అయినా. ఇంకా బాగా పీర్ల పండుగలు వస్తే, ఓలి పండుగలు వస్తే పాటలు పాడుతుండ్రు, నేను కూడా పాటలు పాడాలి, సాల లేకుండా అన్నట్లు అయింది. మా దోస్తుల కాడికి 3-4 2-3 చదివిండ్రు, 8 మందిలా 4 ఇప్పుడు ఏం రాదు మీకు అక్షరం? కొంచెం 3వ తరగతి బస్ నెంబర్లు అవన్నీ గుర్తుపడతాయి, ఇంగ్లీష్ లో ఎక్కువ బాగా తెలుసు. 127 అంటుంటే అప్పుడు బంజారాల్సి నుండి కోటికి ఇప్పటికి తెలుసు, గుర్తుపడతా. ఓకే, ఇంకా ఏం పాటలు ఉన్నాయి రాబోయే ఇప్పుడు ఇంకా రిలీజ్? అబ్బా అవన్నీ వస్తే మళ్ళీ 2 కళ్ళు దేవుడు ఎక్కడ మూపిస్తాడో జనాలకు తెలియదు, ఎక్కడ తెరిపిస్తాడో తెలియదు. ఇట్లాంటి కూడా ఒక బాధ ఉంది, అక్కడ నువ్వే వస్తాయి పాటలు మరి రావా అట్లా అంటారు. మస్తు పాటలు ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి, ఇంకా రిలీజ్ కానీ చాలా రిలీజ్ అయినా కొన్ని, ఒక చారాన రిలీజ్ అయినా ఆటన రిలీజ్ కానీ. డైలీ బిజీ ఉంటారా? డైలీ ఏం లేదు, ఇక ఈ నెలలో ఒక 4 వాడిన అనుకో, ఇవి సంవత్సరం పడుతుంది రిలీజ్ కానీ, 3 నెలలు 4 నెలల టైం. ఒక్కొక్క ఛానల్ 10-20 వాడినట్లు కూడా పెద్ద పెద్ద ఛానల్. సినిమా డైరెక్టర్లలో, మ్యూజిక్ డైరెక్టర్లలో, సింగర్స్ ఎవరు ఇష్టం మీకు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈడనా? సినిమాలలో
సినిమాలలో నాకు ఇంకా తెలియనే తెలియదు. ఇంకా నేను ఎవరి పేరు చెప్తా చెప్పు. సరే, ఫోక్ లో ఎవరు ఇష్టం? ఫోకులు అంటే ఇక ఒకరిని తక్కువ ఎక్కువ అంటారు. ఆహా, ఎవరిని అనేది తప్పు. లేదు. అందరు అంతే. ఓకే. ఇప్పుడు అయ్యో వాళ్ళ పేరే చెప్పింది, నా పేరు చెప్పవు అక్క, మాతో పాట పాడుతావు కానీ మా పేరు చెప్పవు అంటారు. అందరు ఇష్టమే. అందరు ఇష్టమే. ఓకే. ఏం బాగా వండుతావు? నేను మటన్ మంచిగా వండుతా. మటన్ బగారన్నం, చపాతి పొరట చేస్తా, తలకాయ కూర మంచిగా వండుతా, బోటి మంచిగా వండుతా, చికెన్ కూడా మంచిగా ఫ్రై చేస్తా, కర్రీ లాగా కూడా చేస్తా. మాకు ఇంకోసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తీసుకురా, ఏం కావాలో తీసుకొస్తాను. మేము కూడా తింటాం. మళ్ళీ ఉషక్క తింటే ఎట్లుంది మటన్ చికెన్ ఎట్లా వండుతారని తింటే ఇంకా మళ్ళీ వంట అంటాం. ఒక నీకు పని పడుతుంది అనమాట మళ్ళీ. కానీ అట్లే ఉన్నావు నువ్వు, ఎట్లా నువ్వు అట్లే ఉన్నావు, అసలు ఏం లేదు. ఇంత మేమేమో షూటింగ్ లా బిజీ బిజీ లావ్ అవుతున్నాం, బక్కగా అవుతున్నాం. కానీ నాకు వద్దు తల్లి లావు, ఎక్సర్సైజ్ చేస్తావా? ఇంతకంటే తక్కువ. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తావా? పనే ఎక్సర్సైజ్ అవుతుంది. బట్టలు ఉతుకం ఇప్పుడు కొంచెం జర తగ్గింది పని. పనే సరిపోతుంది, ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి పోవాలి. నైట్ పోయి వండుకొని తినే వరకు లేట్ అవుతుంది. పొద్దుగాల వండుతుంటా, రికార్డింగ్ ఇంటర్వ్యూలు ఉంటే ఇక వచ్చేస్తా, బయట టిఫిన్ చేస్తా, ఇక నైట్ పోయి వండుకుంటా. ఇక లేట్ అయ్యేది ఉంటే ఇంటికాడ వండుకొని తింటా. తిండి మీద ఏముండదు పెద్దగా. పూట తిన్నా సరే, సింగర్ అయిన కంటే ఒక పూట తినకున్నా సరే కరెక్ట్ టైం కి ఏడ తింటాం. రికార్డింగ్ లో 1-4 గంటలు పడుతుంది ఒక్కొక్కసారి. మేకింగ్ అనే వరకు 2-3 గంటలు. ఓకే. మధుప్రియలో నచ్చింది ఏంటిది మీకు? అంటే మీకన్నా చిన్న అండ్ మంచి పాటలు పాడతారు, ఫేమస్ అంటే ఆమె దగ్గర తీసుకుంటది, మంచిగా మాట్లాడుతుంది, అక్క అక్క అంటది. సేమ్ మన ఇంట్లో ఉన్నట్లనే. పెళ్లికి పోయినా కదా, మధు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా చూసుకుంది, కనకవ్వ వాళ్ళ ఇంటికి దొరికిపోయింది, వాళ్ళు కూడా ఆనే ఉంటారంట, మంచిగా చూసుకున్నారు. ఇంకా పెళ్లికి పోయినా పోకుండా చాలా మంచిగా చూస్తుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఎక్క కార్ ఎక్కు అని. ఈడ ఏదో హోటల్ ఉంది కదా, ఎక్కడ? గ్రీన్ హైటెక్ సిటీ దగ్గర నవ్వి హోటల్, ఆడికి తీసుకుపోయింది. చాయ్ తాగి సెల్ఫీలు. ఇంకా నా మాటలకు ఒక నవ్వుతారు. కాదబ్బా ఏం తింటారు అంటే, నాకు నచ్చింది తింటా. కాదబ్బా అనే మాటకు అందరు నవ్వుతారు. కళ్యాణ్ గాని అందరు అక్క అంటారు. చెప్పబ్బా అంట. ఒక ఈ భాషను చూసి వాళ్ళు బాగా సంతోషిస్తారు. కనకవ ఈ మధ్యలో కనిపిస్తలేదు, పాటలు పాడతలేరు కనకవ. సినిమాలలో చేస్తారు అని అన్నారు, ఇంకా ఏమో చెప్పలేము. సీరియల్స్, సినిమాలు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది అని. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏం వస్తలేవా? ఈవెంట్స్ నాకు వస్తాయి కొన్ని. ఇప్పుడు ఏముండదంటే వచ్చినా కూడా వద్దనేటోళ్ళు ఉన్నారు, తొక్కేస్తారు జనాలని. ఆమె ఒక కిట్ నాకంటే ఒక 200-300 ఎక్కువ పెట్టాలకు వాళ్ళది తీరుతుంది. ఇక ఏమో ఇక అది ఏవిందయ్యా అంతే. ఒకటి మనకు రాసి పెట్టాలి, బయటి సొత్తు తినాలంటే దేవుడు రాసి పెట్టాలి, అంతే కదా. ఓకే. అవును, ఇవన్నీ స్టూడియోలో పాడడం అంటే ఇద్దరు ఉంటారు, నలుగురు మ్యూజిక్ వాళ్ళు ఉంటారు, మీ వాళ్ళు అలవాటు అయిపోతుంది. కానీ ఎల్బీ స్టేడియం లో కూడా పాట పాడినావు. అవును, అంతమంది బిగ్ ఫోక్ నైట్ 100 మంది కళాకారులు. ఎట్లా మళ్ళీ ఎవరు ఫస్ట్ పాడిర్రు? అంటే కనకవ్వ నేను ఫస్ట్, మా ఇద్దరు పాత్రలే ఫస్ట్ అయింది. అంటే మీరే ముందు వాడాలంటే మేమే ఫస్ట్ స్టేజ్ మీద. ఓకే. కానీ అంత మందిలో ఎట్లా భయమే లేదు స్టేజ్ మీద? ధైర్యం వచ్చింది, పాడాలే అని ధైర్యం వచ్చింది. భయపడితే పాట రాదు. అవును, భయపడకుండా ధైర్యంగా వాడుతున్నాం కాబట్టి. ఆ స్టేజ్ ఎక్కగానే ఏం పాట పాడిరు మీరు? సీమ దసరా చిన్నోడు, చీర కట్టిన చూడగా, నారిగాను 3 పాటలు పాడి. నాతోనే 3, ఆ కనకవ్వ 3, అందరు 3 ఫోక్ సాంగ్ పాడతారు. ఓకే. భయం వేయలేదా మళ్ళీ? అంత మంది భయం వేయలేదు, మంచిగా వాడేవా అని. సూపర్ అందరు పెద్ద పెద్దలు అందరు వచ్చిండ్రు. ఎవరెవరు వచ్చారు ఆ రోజు? ఆ రోజు సీతక్క వాళ్ళందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఓకే. సీతక్క వచ్చే వరకు నా లైన్ అయిపోయింది, ఫస్ట్ కదా. ఆ రోజు నరసన్న, మన నల్గొండ సీనన్న, సిద్ధాల శక్తి వాళ్ళందరూ వచ్చారు. సీతక్కతో మాట్లాడినా? మాట్లాడలేదు. సిద్ధాల అశోక్ తేజ మాట్లాడింది. మంచిగా పాడుతున్నావు, పెద్ద గొప్ప గాయకురాలు అయితే మంచిగా పాడుతావు, అలా మీ ఆశీర్వాదం ఉంది చాలే. మీ దాంట్లో ఒక తీసిన పుల్లంతా కాదు నేనంట. నా వరంగల్ సీన్ అన్న కూడా మంచిగా పాడుతున్నావు, ఒక్క పాటతో గుర్తింపు తెచ్చుకున్నావు, సీమ దసరా చిన్నోడా అంటాడు. అవును, సీమ దసరా ఉషక్క అంటే ఎవరైనా గుర్తుపట్టాల్సిందే. ఓకే. సీరియల్స్ లో పిలుస్తలేరా నీకు యాక్టింగ్ చేయడానికి? పిలుస్తారు. ఇప్పుడు 6 పాటలు ఉన్నాయి పాటలకే. నేను వాడింది ఇద్దరు వాడతాం కదా, నువ్వు వాడి నువ్వే యాక్టింగ్ చేయాలని అంటారు. ఇప్పుడు కొన్ని నేను మిస్ అయినవి కూడా ఉన్నాయి రికార్డింగ్ బట్టి.
ఎందుకు ఇక టైం ఎక్కువ లేక? అంటే అమ్మాయి లైన్లు లేవు కదా, నేను ఎక్కువ వాడే డ్యూయట్ ఉంటాయి కదా. అవును. ఇక ఒక లైన్ కనిపించాలంటే నేను మొత్తం వాడి యాక్టింగ్ చేస్తే బాగుంటదని నేను గట్ట పోతలేదు. హుహు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఇక నాకెప్పుడు ఉంటది పాత్ర. అవును. నువ్వు చిన్న క్యారెక్టర్ కాదు కదా, నీ పెద్ద క్యారెక్టర్ అని కొందరు అంటారు. హుహు. సరే అని ఇప్పుడు 4, 5 పాటలు నేను వాడినాం, హ్మ్. ఇద్దరిద్దరు హ్మ్. అమ్మాయిలు వాడినాం. అయితే నీవు వాడింది నువ్వే చేయాలన్నారు. ఈ హ్మ్. రోజు వాడే పాటకు నేనే యాక్టింగ్ చేయాలన్నారు. ఓహో! ఓకే. మంచి మంచి పాటలున్నాయి. నేను వాడినవి కూడా ఇంకా 2, ఇప్పుడు 3 యాక్టింగ్ గూడా చేస్తావన్నమాట. చేస్తున్నా. హుహు. ఏముంది, వాళ్ళు ఒక్కొక్క స్టెప్ చూపిస్తే మెల్లమెల్లగా నేర్చుకోవాలి మనం గూడా. ఆహా! ఫిక్స్ అయినా నేను గూడా. ఓకే. ఇది వచ్చా సాంగ్ 'బాయిలోనే బల్లి పలికే' ఆ! వచ్చు. ఒకసారి పాడవా? అదేం నాగవ్వ పాట. నాగవ్వ పాట. మంగ్లీ అండ్ నాగవ్వ ఆ! పాడిన పాట. ఓకే. బాయిలోనే బాయిలోనే బల్లి వలికే బండసారం శిలలొదిలే బాయిలోనే ఆడకట్ల ఆడోళ్ళంతా ఏమో సూచొచ్చే సంబూరాలు. అవ్వ పాట అవ్వకి సెట్. కదా! ఆ! ఓకే. కానీ నాకిప్పటికి అర్థం కాదు. అది ఎందుకొంగిర్రు బాయిలోనే అని అన్నది ఇప్పటికి కదా! బాయిలోనే పల్లి వలికే బండసారం శీలలొదిలే బాయిలోనే బాయ్ 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 బాయిలోనే ఆడకట్ల ఆడోళ్ళంతా సుసత్య సంబూరాలే ఆడకట్ల అట్లా. కానీ ఇట్లా చేస్తారు కదా! డాన్స్ ఎందుకు చేసిర్రు? అంటే ఆ స్టెప్పుని బట్టి బాయిలోనే ఆహానే అంటే కిందికి ఓకే. వేసేసి ఓకే. హుహు. అన్ని మేమే జడ్జిమెంట్ చెప్పాలంటే ఇట్లా నాకు పాట అర్థం కాలే. అందుకని అర్థం. నీ దాంట్లో ఏమో గొడుగు పడతారు. వీళ్ళేమో ఇక్కడ బెండ్ అయితారు. ఆ! నావెట్లుడు అంత గొడుగు పట్టుడు, చీరలు కెమెరా కట్టుడు, పట్టుడు. కమ్మలు లుంగులు. పెట్టుడు, ఆ! ఇక సలి పెట్టింది సలముంత. ఎవరి స్టైల్ వాళ్ళ. హుహు. ఆమెదొక అర్థం పర్థం, నాదొక అర్థం పర్థం హుహు. ఉంటది. ఓకే. నాగవ్వ కలిసావా నాగవ్వను? కలిసినాం కదా, పాట చేసినాం అని అదే చెప్పిన. బతుకమ్మ పాట. ఆ తర్వాత కలిసిర్రా? మస్తు కలిసినాం, మొన్న కలిసినాం రికార్డింగ్ లో. హుహు. మంచిగున్నావు అంటది, మంచిగున్నావు అంటది. హుహు. నీతోని పాట కూడా 'ప్రమిళ' సాంగ్ పాడాడు గదా! ఆ అబ్బాయి పేరు? నరసింహులు అంట. 'నరసింహులు.' ఇంతకుముందు పాడేటోళ్ళా తను? ఆ ప్రమిళ సాంగ్ రాత్రి రాత్రి కంటే కూడా ముందు ఒక 2, 3 వాడినాము. హ్మ్. అవి అంత పోలేదు. హ్మ్. రాత్రి రాత్రి పాట బాగోయింది. 42 మిలియన్లు దాటింది. ఓకే. ఇంకా ఇప్పుడు 'ప్రామిల' సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. హుహు. మళ్ళీ తర్వాత ఒకటి 'ఇష్టాల' ట్రెండ్ అయితుంది గదా! ఆ! ఓకే. అది వాడినావు మర్చిపోయినావా? ఆ! ఏ? 'ఇష్టాల' ట్రెండ్ అయ్యే పాట మర్చిపోయినావా? ఏ పాట? 'ఓం రెడ్డి ఓంపల్లి.' అబ్బా! అది పాడవా? యెస్. మర్చిపోయినా. ఆ! హ్మ్. అదొకటి ట్రెండింగ్‌లో ఆ! ఉంది ఇప్పుడు. ట్రైన్‌లో పాడు. హ్మ్. ఇప్పుడు 'ప్రామిల' ట్రెండింగ్‌లో ఉంది. అది ఆ! ట్రెండింగ్‌లో అది ఉంది. పాడు. ఆ! ఈరోజు రిలీజ్ అయితది. ఇవాళ 4:30కి రిలీజ్ ఉంది. 4:30. అవును. ఓకేనా? ఓకే. ఓం రెడ్డి వంపల్లి ఓ బావయ్య నిన్ను దొరలు మెత్తిరి దొరనా బావయ్య బండి గొట్టను ఓతే ఓ బావయ్య బండి బేరం బులై దొరనా బావయ్య ఓం రెడ్డి వంపల్లి ఓ బావయ్య నిన్ను దొరలు మెత్తిరి దొరనా బావయ్య అరే బండి గొట్ట నేను పోతే ఓ రాదమ్మా బండి బేరం లేదు పిల్లోనా రాదమ్మా నువ్వు చూసే సుపులకు ఓ రాదమ్మా నా బండే నడువదు పిల్లోనా రాదమ్మా హ్మ్. వస్తుంటది పాట. ఓకే. కానీ ఒకటి గమనించును. నువ్వు ఎప్పట్లో గూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సాంగ్ రిలీజింగ్‌కే ఉండేది ఆ రోజు గూడా. అవునబ్బా! నువ్వు ఇచ్చినప్పుడల్లా రిలీజ్‌కే ఉంటది. ఆ ఆ! రోజంటే ఏం పాట ఉండేదంటే, మీ ఛానెల్‌లోనే నీ సాంగే. నా ఛానల్‌లా ఇదొకటి. ఆ! అది మొన్న మొన్న ఇంకొకటి. ఆ! ఇప్పుడు రీసెంట్‌గా గూడా మొన్నొకటి షూటింగ్ అయింది. ఓకే. 'సిఆర్ మ్యూజికా' ఏదేదో ఉంటది. హుహు. మంచి బాయి కడ మారుమల్లె తోట కడ భావనపై కన్నులేసే ఇని బావ మీద మన్ను గాజు మీద కన్ను వెటే గాజు మీద కన్ను వెటే గాలి కొయ్య పోజులొచ్చే మస్తుంటది సాంగ్. హ్మ్. అది డీజే మొన్ననే అయిపోయింది. ఓకే. కొత్త ఛానల్ పేరు. హుహు. హ్మ్. ఓకే. ఇంకొకటి బంతి పూలు రాలెనా బలిరడి బంగుల మీద బంతి పూలు రాలెనా బలిరడి బంగుల మీద బలిరడి బంగుల మీద క్యా కర్తై క్యా బోలే రైలు గడి సాడాకు మీద క్యా కర్తై క్యా బోలే రైలు గడి సాడాకు మీద రైలు గడి సాడాకు మీద ఈ పాట కూడా మస్తు ఇష్టం ఇది. హుహు. ఊర్లో అక్క వాళ్ళు పాడుతుండ్రు చిన్నప్పుడు. హిందీ ఆతా? హిందీ ఆతా సబ్ ఆతా. ఆ! హ్మ్. అమ్మా! ఉషక్క తక్కువ గాదు అమ్మో! హిందీ, తెలుగు దో ఆతా. ಅದು ಆತ. ఇంగ్లీష్ పढ़ना आता. ಆ ಈ ಹಿಂದಿ ಕನ್ನಡ ಊಟ ಕನ್ನಡ ಆಯ್ತಾ? ಬರುತ್ತೆ? ಬರ್ತೆ ಊಟ ಆಯ್ತಾ? ఆ! ఉఠాయితా. ಏನ್ ಪಲ್ಯ ಮಾಡಿದ್ರಿ? ఆ! ಏನ್ ಪಲ್ಯ ಮಾಡಿದ್ರಿ? ఏ పాట పాడాలనా? ఏం పల్లె? ఏ పల్లె కోసగాం. ఆ! ఏం కూర? ఏం కూరన్నా? ఆ! పల్లె అంటే కూరనా? కూర. ఓకే. ಊಟ ಮಾಡಿದ್ರೆ ఏమన్నా పల్లి ಮಾಡಿದ್ರಿ అంటే ఏమన్నా కూర చేసినావా? ఆహా! అన్నట్లు. ఓకే. కన్నడ కబుసికే. ఆ! మై బార్డర్ है ना?
बॉर्डर में है। बॉर्डर है, बेंगलुरु में रहता है मेरा गैंग। मेरा हाँ ओके। क्या बोलते, मेरा भैया का बेटा, सब हम्म माना मामा का वो बेटा, ओके उन लोग बात करे तो मैं सुनता है. ಓಕೆ ಸುನ್ಕೆ ಊಟ ಮಾದ್ರಿ ಊಟ ಮಾಡ್ತೀರಿ ಏನಪ್ಪ, ಸ್ವಲ್ಪ ఆహా. బజిన్కాయ ಹಾಕ್ಬೇಕಪ್ಪ, బజిన్కాయ ಹಾಕಂటే ఆ. ఏందబ్బా అని నా కళ వంద పెళ్ళిపోయినా. వంకాయ వంకాయ అంటే ఏ బాయప్ప ಸ್ವಲ್ಪ ಅದ ఆ. ಛಲ ಅದ ಸ್ವಲ್ಪ ಅದ ఆ. ಸ್ವಲ್ಪ ಹಾಕಪ್ಪ. ఆహా. ఆ, ఏನ್ರಿ ఏం ಮಾಡ್ಬೇಕು ఏం ತಾಯಿ అంటే ఏమమ్మా ఏం చేయాలి ఇంత చేసిన అయిపోయింది వంకాయ అన్నట్టు ఓకే. వస్తున్నాయి నేనైతే. ఓకే. నిన్న లగ్న ಆಯ್ತಾ ಇಲ್ಲ, ఆహా. నిన్న లగ్ನ లగ్న ಆಯ್ತಾ? ఎత్త కాలే ఎత్త సర్చింగ్ ఆహా, దొరకలేదు పిల్ల. ಹೆಂಡತಿನ ನೋಡ್ಬೇಕಾ, ನೋಡ್ ಎಲ್ಲಾರ್ನು చూడాలా? చూడండి ఆ, ನೋಡ್ಬೇಕಾ ನೋಡಾನು, ನೋಡ ನೋಡ. ನೋಡ ನೋಡು 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 ನೋಡ್ತೀನಿ. ನೋಡ್ತಿ కన్నడ పాటలు వచ్చా? వచ్చు, మా అమ్మ ఆహా. వాడుతుంది అది ఇప్పటికి. కన్నడది ఒకటి ఉంటది చూడు, ఇక్కడ బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటి, అది కన్నడ చాలా బాగుంటది. అది ఏమో అంత ప్యూర్ ఖుష్బో గారిది, అది బాగుంటది. కొంచెం కొంచెం కన్నడనే 2-3 రకాలు ఉంది, ఉమ్. కొంచెం తమిళ్ కలుస్తది. ఆహా. అది ఇది ఏదో కొంచెం- ఒక కన్నడ మంచి పాట పాడు. కన్నడనా? ఉమ్. ಗಂಜಿ ಏನ ಕಡಿಯ ಕಾಲಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ, ಗಂಜಿಗೇನ ಕಡಿಯ ಕಾಲಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ, ಪರಮಸಾಲೆ ಒಳಗ ಕೈ ಬೇಸು ಬರವಾಡದಮ್ಮ ನೀನು ಬಾರ ವರದಸ ಬನಕ ಸುವಾಲೆ, ನನ್ನಡದಮ್ಮ ನೀನು ಬಾರ ವರದಸ ಬನಕ ಸುವಾಲೆ, ಗಂಜಿಗೇನ ಕುಂಸರೆಟ್ಟಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ, ಗಂಜಿಗೇನ ಕುಂಸರೆಟ್ಟಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ, ಪರಮಸಾಲೆ ಒಳಗು ಕೈ ಬೇಸು ಬರವ ಒಡದಮ್ಮ ನೀನು ಬಾರೆ ವರದಸ ಬನಕ ಸುವಾಲೆ, ನನ್ನಡದಮ್ಮ ನೀನು ಬಾರೆ వరదస బనక సువాలే. ఒక్క ముక్క అర్థం కాలే. అంటే కుశవత అయిన పిల్లకు కడేలు పెట్టాలా, అచ్చా, అచ్చా. జాకెట్ కుంస అంటే జాకెట్ తొడగల్లా, ఆహా, ఓకే. అవన్నీ చెప్తారు. మ్మ్హ్మ్. ఓకే. పెళ్లి అప్పుడు పెళ్లి అయినప్పుడు కన్నడలో కుశవత ఏమైనా అయినా ఆఫర్ వస్తున్నాయా? కన్నడల కుశవత అయిన కాడ ఎక్కువ పడతారు. ఓకే ఓకే. అట్లా. కన్నడలో ఏమైనా వస్తున్నాయి ఆఫర్స్ మళ్ళీ? అయ్ మనకు అంత ఇంకా వాళ్ళు టచ్ లో ఉన్నారు కానీ మ్మ్హ్మ్. పాడమంటే వాడచ్చు ఈజీగా. మ్మ్హ్మ్. ఓకే. ಟೆಂಗಿಯ ಬಾಣದಾಗ ಯಾವ ತಂಗಿ ಕುಂತಲಂತ, ಟೆಂಗಿಯ ಬಾಣದಾಗ ಯಾವ ತಂಗಿ ಕುಂತಲಂತ, ತಂಗೆವರು ಮಗಳು ನಿರುತಾಲಂತ ನೋಡೆ ಬರ್ಬನು ಬಾರೆ, ತಂಗೆವರು ಮಗಳು ನಿರುತಾಲಂತ ನೋಡೆ ಬರ್ಬನು ಬಾರೆ, మ్మ్. ಬಾಳಿಯ ಬನುದಾಗ ಯಾವ ಬಾಳ ಕುಂತಲಂತ, ಬಾಳಿಯ ಬನುದಾಗ ಯಾವ ಬಾಳ ಕುಂತಲಂತ, ಬಾಳೆವರು ಮಗಳು ನಿರುತಾಲಂತ ನೋಡೆ ಬರ್ಬನು ಬಾರೆ, బాళెవరు మగలు నిరుతాలంత నోడే బర్బను బారే. మ్మ్హ్మ్. అంటే ఎవరు పిల్లకు పెద్ద మంచి అయిందంట, కూసున్నదంట బాల, అంటే ఆ బాల అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల, కదా, అవును. ఆ బాల ఎవరి బిడ్డ, మ్మ్హ్మ్. సుషత్తం దారే. అని తీసుకెళ్తారు ఆ, అందరూ అంటే ఆడపడుచు. బాల పండ్ల తోట, బాలియ బండదాగా అంటే బాల పండ్ల తోట కూర్చుంటే అంటే ఇది అరటి పండ్ల తోట ఓకే. కూర్చున్నది. మ్మ్హ్మ్. ఆ, ఓకే. అంటే ఏడ కూర్చున్నది సూషత్తం దా నోడే మ్మ్. బర్బను బార్ అంటే సూషత్తం రా. ఓకే. ఇంత టెంగి అర్థం అంటే టెంకాయ తోటలలో కూర్చున్నది, ఆమెకు స్నానం చేపిస్తారు. ఓకే. అంత ఇవంతా అర్థాలు పర్థాలు ఉండేది కానీ దాంట్లో. కన్నడ బాగా పాడుతున్నావు, తెలుగు మ్మ్. కన్నా కన్నడ బాగా మా అమ్మ పాడుతున్నావు. పాడుతుండే, ఇప్పటికి ఉన్నారు మీ పెద్దమ్మ అమ్మ కన్నడ చిన్నమ్మ, పడితే? కన్నడ పడుతుందా, ఆహా. పాడుతుండే. ఓకే. కర్ణాటకకు చుట్రికలు ఉన్నాయి కదా, ఆహా. మా ఊరికి ఇచ్చిన వాళ్ళు కర్ణాటక కదా, వాళ్ళ అమ్మ వాళ్ళది, వాళ్ళు వాడితే ఇక మా అమ్మ వాళ్ళందరూ మీకు రాయచూరు దగ్గరనా? రాయచూరు దగ్గరే, అందుకోసమే మక్తల్ తాలూకా అంటే రాయచూరు అవునవును. పక్కన. అందుకోసం మీకు కన్నడ పడితే. మ్మ్. ఓకే. తెలుగు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత కన్నడ తెలుసుకున్నాం మనం. మ్మ్. ఉషక్క దగ్గర కూడా ఈ టాలెంట్ కూడా ఉందని. ఆ. అంటే కన్నడ సాంగ్స్ కూడా పాడుతుంటారు, కన్నడ మ్మ్. సినిమాలు కూడా చూస్తుంటాం. మ్మ్. మాకేమో ఏం అర్థం కాదు. ఓకే. సూపర్ అక్క, చాలా బాగా పాడారు. అండ్ చాలా మంచి మంచి అంటే అప్పటికి ఉషక్కకు ఇప్పుడు ఉషక్క చాలా మార్పు వచ్చింది, పాటలో ఏమో. గాని మాటల్లో గాని. ఇంకా మీరు డబ్బులో మార్పు రావాలని కోరుకుంటున్నా. ఐశ్వర్య సిరి సంపదలో కూడా మార్పు రావాలి. ఓకే. మీ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఒక మాట అంటుంటారు, సంతిల్లు సంతిల్లు అని. ఆ సంతిల్లు కంపల్సరీ మీకు రావాలి, కట్టుకోవాలి. ఇంకెవరైనా సహాయం చేసేస్తే ఉషక్కకు సంతిల్లు కోసం సహాయం చేయండి, ఒక ఇంటి ఆమె చేయండి. ఎందుకంటే రెంట్ కట్టాలంటే నెల వచ్చేగానే మనం తిన్నా తినకున్నా కంపల్సరీ కట్టాలి. సంతిలుంటే ఉప్పు కారం వేసుకున్నా కూడా పెద్దవాళ్ళు అంటారు కదా, కారం ఉప్పు ముక్క కారం పొడి వేసుకొని వేసుకున్న తిన్నా. తింటే ఒక ధైర్యం వేరుంటది అంటారు కదా. ఉషకకి ఎవరైనా ఇల్లు కట్టాలంటే కట్టియండి. అండ్ ప్రభాస్ గారు, విజయశాంతి గారు, చిరంజీవి గారు, అల్లర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఇంకెవరైనా పేరు మర్చిపోయినా? అంతే. అంతే. ఆ. విజయశాంతి. విజయశాంతి గారు, మీరందరూ ఉషక్కని కలవాలట.
ఒక్కసారి మీకు మాట్లాడి మీతోని ఒక ఫోటో ఒక ఫోటో దిగితే చాలని అంటున్నారు మీరు. జీవితంలో గదే గొప్పలు అనిపిస్తుంది. జీవితంలో అదే గొప్పనట. ఓకేనా, మీరు టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను మా మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ. ఇది షార్ట్ చేసి పెట్టండి మా ఉషకది. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.